ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ ఎప్పుడైతే బయటికి వస్తారో వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలామంది గెలిచారు. ఇంకా గెలిచే అవకాశం ఉన్నా కూడా అధికారులు తారుమారు చేశారు రిజల్ట్. అధికారులు ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్లు అధికార పార్టీ వాళ్ళ ఫోన్లతోని అధికారం ఉన్నదని చెప్పేసి ఎమ్మెల్యేలు వాళ్ళని బెదిరియడము, సర్పంచ్లను వాళ్ళు తారుమారు చేసి ఓట్లను తారుమారు చేసి కొంతమంది సర్పంచ్లను గెలవకుండా అధికారులు కూడా అడ్డుకున్నారు. ఉదాహరణకు మా రేగుల తండాలో సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను గెలుచుకున్నాం మేము. ఉప సర్పంచ్ మావాడే కావాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ అధికారికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడంతోనే ఆ 4 కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను పక్కకు పెట్టి సర్పంచ్ను నువ్వు మాట్లాడొద్దామా అని చెప్పేసి సర్పంచ్ను పక్కకు పెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వార్డు మెంబర్లను ఇంకో వార్డు మెంబర్లను తీసుకుపోయి మీరే ఉప సర్పంచ్ అవుతారని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వార్డు మెంబర్లకు తెలియదు పాపం. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వార్డు మెంబర్లతోని ఉప సర్పంచ్ నువ్వేమ్మా అని చెప్పేసి అటు సైడ్ కాంగ్రెస్ సైడ్ చేయి ఎత్తిపించి కాంగ్రెస్ వాళ్ళని ఉప సర్పంచ్ చేసిండు ఆర్ఓ గారు రేగుల తండలో. ఇది చాలా దుర్మార్గం. అధికారులు ఇట్లా చాలా తప్పిదాలు చేశారు. ఈ తప్పిదాల వల్ల కొంతమంది సర్పంచ్లు పాపం మైనస్ అయిపోయిండు. లేదంటే దగ్గర మేము 80% సర్పంచ్ గెలుచుకునే వాళ్ళం. కాంగ్రెస్కి మళ్ళీ ఓటేస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా ఓటేస్తారండి? బుద్ధి ఉన్న వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు బగ్గు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో కారు గుర్తుపైన అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలంగాణ ప్రజానీకం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ అప్పు చేసినంటే నిజమా? కేసీఆర్ గారు చేసిన అప్పులకు అభివృద్ధి చేసిండండి. అప్పులు కాదు, అభివృద్ధిని వాళ్ళ అప్పులు అని చెప్పేసి ఏం అభివృద్ధి చేసిండండి? ఇవాళ దేవాదుల అయితేంది, కాళేశ్వరం అయితేంది, ఎస్ఆర్పి ఇవాళ మొత్తం ఎండాకాలంలో కూడా చెరువులు నింపే కార్యక్రమం కేసీఆర్ గారు చేశారు. ఎండాకాలంలో కూడా 2 పంటలు 3 పంటలు పండే విధంగా మనకు నీళ్ళు వచ్చినాయి. నేను కేసీఆర్ 2 సార్లు ఇస్తాను, నేను 3 సార్లు ఇస్తాను కదా రైతు బంధు. ఆయన అప్పుడు మాట్లాడిండుగా కేసీఆర్ గారు 2 సార్లు ఇస్తాడు. అతి తెలివితేటలా 3వ పంటకు ఎవరు ఇవ్వాలని చెప్పిన ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2వ పంటకే వేయడం లేదు. రైతు బంధు టైంకి ఇవ్వకుండా దొంగ మాటలు చెప్పి అన్ని లంగ మాటలు మాట్లాడుకుంటూ తిరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన 2 పంటలకు వేయడానికే చేతగాని ముఖ్యమంత్రి ఆయన 3 పంటలకు వేస్తాడా? ఇప్పుడు నమ్ముతారా ప్రజలు? అన్ని అబద్ధపు హామీలు చెప్పి మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు అమలు అవుతుందని 6 గ్యారంటీలు అన్ని అబద్ధాలే కదా. ఎక్కడ అమలు అవుతుంది 6 గ్యారంటీలు? ఎక్కడైంది? 6 గ్యారంటీలు అమలు అయితే ప్రజలు ఎందుకు మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి అంతమంది సర్పంచ్లను ఎట్లా గెలిపించుకుంటారు? అధికారంలో మీరే కదా ఉన్నది. అధికారంలో మీరు ఉండగా 8,000 మంది సర్పంచ్లు అంటే 4,500 మంది సర్పంచ్లను గెలుచుకున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ. మీరు అధికారం ఉండి ఎన్ని ఆటంకాలు కలిగించినా అధికారులకు ఫోన్లు చేసి చెప్పినా కూడా మా సత్తా ఏందో చాటినాం మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఘనంగా భారీ మెజార్టీతోనే గెలవబోతున్నది. జనగాంలో నెక్స్ట్ గెలిచేది ఎవరు? జనగాంలో మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. ఇంత మెజార్టీ వస్తుంది? భారీ మెజార్టీతో గెలుస్తారండి. మంచి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తున్నారు. ఇట్లా హాస్పిటల్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వాళ్ళను అభివృద్ధి విషయంలో ముందుకున్నారు కాబట్టి మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి గారే గెలుస్తారు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఆయన మన బస్ స్టాండ్ దగ్గర చిప్ప పట్టుకొని అడుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆయన బాగా మాట్లాడిన ఏతులు కొట్టిండు కదా. ఏతులు ఆయన రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అంటే నిజంగానే గుంపు మేస్త్రి. అసలు కట్టే వాళ్ళను మేస్త్రి. ఏది ఏమన్నా ఇండ్లు కడితేనో ఏదైనా చేస్తేనో మంచి చేస్తేనో మేస్త్రి అంటారు. కానీ ఆయన కూల్చే రకం మేస్త్రి, గుంపు మేస్త్రి. ఆయన ఏం మేస్త్రి అంటున్నా అర్థం అవుతలేదు. మొత్తం కట్టడాలు ఉన్న కట్టడాలను కూలుస్తున్నాడు. కట్టడం కాదు, కూలుస్తున్నాడు. ఆయన ఏ మేస్త్రి? ఆయన ముఖ్యమంత్రి ఆయన నిజంగానే కూల్చే మేస్త్రి అంటారు. కూల్చే మేస్త్రి, కట్టడాలను కూల్చే మేస్త్రి అంటారు. ఆయన కేసీఆర్ పక్కా గెలిపిస్తారు. కేసీఆర్ను పక్కా గెలిపిస్తాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 100 సీట్లతోని కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. గోవర్ధనగిరి, రఘునాథ్పల్లి మండలం, జనగాం జిల్లా. మీ యాదవ్ కులం చెందినవారు. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాదవ్లో గొర్రెలు ఇచ్చిండు, మంచి టైపు రుణబంధు ఇచ్చిండు.
నా బిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి వచ్చింది. దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. లేదు సార్, తులం బంగారం అప్పుడు కాదండి, ఇస్తలేడు, తులం బంగారం ఇస్తలేడు. రైతు బంధు పడుతుందా? రైతు బంధు కూడా ఇంతవరకు పడలేదు సార్. అంతకుముందు పడ్డ కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ వానాకాలం టైంలో రోనింగ్ వచ్చినప్పటికీ కరెక్ట్ టైం పడేది. తర్వాత మళ్ళీ ఈ ఆషింగ్ డిసెంబర్లో కరెక్ట్ టైంకి పడేది సార్. మనకు పిండి బస్తాలు కానీ నాటుకులు కానీ వరి ఇత్తన పొట్లకు కానీ ఎలాంటి హాని జరగకుండా మాకు అందుబాటులో బ్యాంకులలో టకా వేసేది సార్. పిండి బస్తాలు దొరుకుతున్నాయా? పిండి బస్తాలు చాలా ప్రాబ్లం సార్. ఏదో ఆన్లైన్ అట యూరియా, దానికోసం మా భార్య లైన్ కట్టుడు, మేము లైన్ కట్టుడు. అదే యాప్లో బుక్ చేసుకున్నారా? ఇది మాకు చేస్తలేదు సార్. మాకు చిన్న పనులు కదా, పెద్ద పనులు అయితే చేసుకుంటాము. ఆ పెద్ద పనులలో ఎక్కడెక్కడో చెప్తాను, ఏ మండలంకో మండలం వేరే మండలం పంపిస్తాను. ఊరేతో చాలా పతనం అయిపోయింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు రైతు బంద్ వేయలేదు సార్, ఇంతవరకు రైతు బంద్ వేయలే. మనకు గ్యాస్ పైసలు ఇస్తానంటే గ్యాస్ పైసలు కూడా పడతలేదు సార్. 40 రూపాయలు పడుతున్నాయి. 500కి ఇస్తున్నాడు కదా గ్యాస్. వేస్తలేదు సార్, మాకు 40 రూపాయలు వస్తున్నాయి, పాతలాగానే వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నీచ ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు సార్. ఇంత అధ్వానం ఎందుకు మంచి చేస్తలేడా? ఏం మంచి చేస్తుంది సార్, ఏం మంచి చేస్తారు? రైతులకు మేలు చేయండి ఎందుకు? మొత్తం వానాకాలంలో మొత్తం కొట్టుకుపోయింది. ఒక రైతుకు కనీసం నష్టపరిహారం కూడా, ఇంత పంట నష్టపరిహారం కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చింది సార్ మాకు. కేసీఆర్ ఏం చేసినట్టే ఏం చెప్తావు నువ్వు? కేసీఆర్ మాకు రుణబంధు, రైతు బంధు ఇస్తాడు, రైతు బీమా ఇచ్చిండు టక్కున. మనకు రైతులకు పిండి బస్తాలు అందుబాటులో ఇచ్చిండు. రైతుకు కావాల్సింది ఏంటి సార్? ఫస్ట్ పిండి బస్తాలు, ఇత్తనాలు, ఇవి ముఖ్యం. అవి ఇచ్చిన అనుకో ఏ ప్రభుత్వం అయినా సరే సార్. రైతుకు కావాల్సింది మొదలు ఇస్తే ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు. 24 గంటలు కరెంట్ వస్తుందా? బయట సార్ ఎప్పుడో 2 గంటలు 3 గంటలు తెల్లదాకా ఇచ్చలేదు. ఆ కరెంట్ మొత్తం ఓల్టేజ్ అది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కలిపోలేదు సార్. మాకు స్టార్టర్లు కాలిపోడే, మోటార్లు కాలిపోయాయి. నానా ఇబ్బంది పెడతాం సార్, గురవుతున్నాం మేము. తెలంగాణ వచ్చింది సుఖం ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రైతు సుఖంగా మంచిగా నిద్రపోయింది సార్ ఇంటికాడ. కేసీఆర్ ఎప్పుడు సీఎం తీసేసిండు పోయిందో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్లు కాలుడు, మోటార్లు కాలు, పిండి బస్తా దొరకపోడు, పత్తి విత్తనాలు మళ్ళీ తక్కువ అవి, అది మా నాణ్యత లేదు. చాలా ఇబ్బంది, రైతుకు మా ఇబ్బంది పెడతారు సార్. రైతులకు కేసీఆర్ రైతులకు ఏం చేసినట్టు ఏం చెప్తావు? కేసీఆర్ రైతులకా పిండి బస్తాలు అందుబాటులో ఇచ్చింది సార్. గొర్రెకి రేవంత్ రెడ్డి చేస్తలేడా? ఏమి ఇస్తారు సార్? లైన్ కట్టాలంటే 2 రోజులు ముందు పోయి లైన్ కట్టాలి, వేరే మండలం పోయి లైన్ కట్టాలంటే ఏం కడతాం సార్? దాంతో చాలా ఇబ్బంది. అంటే పిండి బస్తాలతో ఇక రైతుకు అతి పెద్ద కష్టం అంటే పిండి బస్తాలతోనే సార్. దానికంటే మించింది ఏమున్నదిగా. కరెంటు మొత్తం వోల్టేజే. ట్రాన్స్ఫార్మర్ కలిపితే మోటార్ కలిపోడు, మోటార్ కలిపితే స్టార్టర్ కలిపోడు. ఇది చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది సార్ రైతులకు. ఇది ప్రభుత్వం అసలు చూస్తుందా చూస్తలేదా? కాంగ్రెస్ ఓటేస్తారు. మేము జీవితాంతం కాంగ్రెస్ ఓటేయం సార్. మేము కాంగ్రెస్కు జీవితాంతం అదే రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. మేము వేయలేదు సార్. మా కేసీఆర్ అంటే అభిమానం, తారక రామారావు అభిమానం. అది ఇక అంత పల్లెటూళ్ళల్లో మోసం చేసింది సార్. సిటీలో బాగానే వచ్చినాయి. ప్రజాపాలన